ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డ్రగ్స్ గుప్పెట్లోకి బడిపిల్లలు అనే అంశం గురించి తెలుసుకుందాం. చక్కగా చదువుకుని కుటుంబానికి దేశానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన నవతరం మాదక ద్రవ్యాల ఊబిలో కూరుకుపోతుండడం జాతి గుండెలను మెలిపెడుతోంది. గతంలో కళాశాలలకే పరిమితమైన గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాల వినియోగం కొన్నేళ్లుగా పాఠశాలలకు పాకింది. పైగా బడిలో పెద్దపిల్లల ప్రేరణతో ప్రాథమిక తరగతుల చిన్నారులు సైతం డ్రగ్స్ తీసుకుంటున్నారన్న కథనాలు భయానక భవిష్యత్ చిత్రాన్ని కళ్లకు కడుతున్నాయి. కేరళకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్థానిక పునరావాస కేంద్రానికి వచ్చిన 210 మంది చిన్నారుల గురించి ఆరా తీస్తే వారిలో 70% మంది 2వ తరగతిలోనే మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారన్న తీవ్ర ఆందోళనకర వాస్తవం బయటపడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బడిపిల్లలు డ్రగ్స్ గుప్పెట్లో చిక్కుకున్న ఘటనలు చాలాసార్లు వెలుగు చూశాయి. కిరాతకులు కొందరు చిన్నారులు, యువతను తొలుత మాదక వ్యసనానికి బానిసలుగా చేస్తున్నారు. ఆ తర్వాత డబ్బు ఆశ చూపి వారిని డ్రగ్స్ విక్రేతలుగా మారుస్తున్నారు. మత్తు పదార్థాల స్వైర విహారాన్ని అడ్డుకోకుంటే ప్రజారోగ్యం పాడై, హేయనేరాలు అధికమై, సామాజిక సంక్షోభం చెలరేగి దేశ భవితే చిన్నాభిన్నమవుతుంది. తీర ప్రాంతాలు మొదలు పలు నగరాల్లో తరచూ పెద్ద మొత్తంలో దొరుకుతున్న మత్తు పదార్థాలు దేశీయంగా మాదక రాకాసి విజృంభణకు అద్దం పడుతున్నాయి. 4 నెలల క్రితం గుజరాత్ తీరంలో ఇరాన్ బోట్లో 3,500 కోట్ల రూపాయల విలువైన 700 కిలోల మెత్ను అధికారులు గుర్తించారు. ఢిల్లీలోనూ 900 కోట్ల రూపాయల విలువైన 80 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్, మిజోరాం, మధ్యప్రదేశ్, తమిళనాడు, యూపీ, మహారాష్ట్ర వంటి చోట్ల ఇటీవల భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒకచోట పోలీసులకు గంజాయి చిక్కుతూనే ఉంది. బయటపడుతున్న దాంతో పోలిస్తే అంతకు మరెన్నో రెట్ల సరుకు గమ్యస్థానాలకు నిక్షేపంగా చేరుతోంది. దేశ రాజధానిలో కొన్ని విదేశీ ముఠాలు గుట్టుగా మెత్లాబ్లు నిర్వహిస్తున్నాయి. అక్కడి నుంచి 75 కోట్ల రూపాయల విలువైన మత్తుమందును బెంగళూరుకు తెచ్చిన 2 దక్షిణాఫ్రికా మహిళలను పోలీసులు వారం క్రితం అరెస్ట్ చేశారు. డార్క్ వెబ్, ఆన్లైన్, పోస్టల్ పార్సళ్ల ద్వారా ఇటీవల డ్రగ్స్ దందా విపరీతమవుతోంది. సమర్థ చర్యలతో దానికి అడ్డుకట్ట వేయడం అధికార యంత్రాంగం ప్రాథమిక కర్తవ్యం. యువశక్తులను నిర్వీర్యం చేసే డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని ఏపీలో కూటమి ప్రభుత్వం నిశ్చయించింది. గతంలో ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉండేవి. ప్రస్తుత సర్కార్ డ్రోన్లతో పటిష్ట నిఘా వేయడంతో విశాఖ మన్యంలో ఆ పంట సాగు గణనీయంగా తగ్గింది. దేశాభివృద్ధిని నీరుగార్చే మత్తు పదార్థాలపై తెలంగాణ ప్రభుత్వం సైతం సమరశంఖం పూరించింది. డ్రగ్స్ లేని సమాజమే ధ్యేయంగా ఉభయ రాష్ట్రాలు ప్రత్యేక విభాగాలను కొలువుదీర్చడం అభినందనీయం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా మాదకాసురుల పీచమంచడంలో ఏపీ, తెలంగాణ పోటీ పడాలి. నేరగాళ్ల వెన్నులో నిజంగా వణుకు పుట్టాలంటే పెడ్లర్లతో పాటు డ్రగ్స్ స్మగ్లింగ్లోని పెద్ద తలకాయలను గుర్తించి బోనెక్కించాలి. వారికి త్వరితగతిన శిక్షలు పడాలి. ఇప్పటికే న్యాయస్థానాలపై కేసుల భారం ఎక్కువున్న దృష్ట్యా న్యాయపాలికతో సంప్రదించి డ్రగ్స్ కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నెలకొల్పాలి. మత్తు పదార్థాల వల్ల తలెత్తే దుష్పరిణామాలపై పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు అవగాహన కల్పించాలి. మాదక ద్రవ్యాల నిర్మూలనలో మెరుగైన ఫలితాలు రావాలంటే అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పరిశ్రమించాలి. ఈరోజు మనం డ్రగ్స్ గుప్పిట్లోకి బడిపిల్లలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.